చికెన్ కర్రీకి అనమాట. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి. నేను ఎక్కువ వేస్తే నచ్చదు కదా, నాకైతే నచ్చదు. కొన్నిసార్లు గ్రేవీ అవసరం అన్నప్పుడు ఇలా చేస్తానన్నమాట. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆయిల్లో ఆనియన్ వేసుకుని వేపేసుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ తీసేద్దాం. ఇలా వేగితే చాలండి, తీసేసుకున్నాం. ఇప్పుడు వీటిని తీసుకుని మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో తీసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాన్ని వేసుకుందాం. మసాలాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కర్రీలోకి. అది పేస్ట్లోకి అనమాట, అల్లం పేస్ట్లోకి. ఇది మామూలుగా కర్రీలోకి. నేను ఎగ్ కర్రీలో తప్పితే నాన్ వెజ్ కర్రీలోకి నేను ఆనియన్ ఎక్కువ వేయనండి. నాకు నచ్చలు ఉల్లిపాయ ఎక్కువ వేస్తాయి, తీగా ఉన్నటువంటిది. ఇది మొత్తం ఉంటుంది. మసాలాలు ఏం కావాలో రెడీ చేసుకున్నాను. అందులోకి గసగసాలు, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, లవంగాయలు, యాలకులు, అనాస ముక్క అవన్నీ వేసినా ఇది అయిపోతే అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. చెక్క, కొంచెం ధనియాలు, ఇవన్నీ పేస్ట్ పెట్టేసాను. మిరియాలు వేస్తానండి కొంచెం, కానీ మా మామూలు కొంచెం ఘాటు ఎక్కువ వద్దామని ముందుకోసం అన్నమాట. మిక్సీ అయిపోయిందండి. అది కొంచెం పేస్ట్ ఆనియన్ వేసింది. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో నేను గరం మసాలా అదేం వేయట్లేదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాను అన్నమాట. అందుకే అల్లం పేస్ట్లోనే అన్నీ వేసి మిక్సీ చేశాను అనమాట. అంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి, అయిపోయింది. అందుకే నేను మీరు వేసుకోండి. ఇంకేదో నాకు ఘాటు తగ్గినట్టు ఉంటుంది. నేను పెద్దగా వేయను, చాలా తక్కువ. ఇది బ్రౌన్ రంగులో వేసేసుకుంటే బాగుంటుంది. ఇదిలోకి చికెన్ కట్టుకున్నాం. ముందే చికెన్ కట్టుకుంటే నాకు ఏదో చప్పగా అయిపోయినట్టు ఉంటుంది, అందుకే నేను ఫస్ట్ కడగను. ఇది ఫ్రై కాబట్టి చికెన్ కట్టేస్తున్నాను. ఇది వేగిపోయిందండి. వేగిపోయిందని ఎలా తెలుసుంటే అల్లం పేస్ట్ వేసినప్పుడు మనం కలుపుతుంటే చుట్టుపక్కల ఉంటుంది ఆయిల్. వేగిన తర్వాత అయితే ఇలా పేస్ట్ మధ్యలోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్టు. చికెన్ వేసేసుకున్నాం. తిప్పేసుకున్నాము. ఇప్పుడు ఇది మీడియంలో తిప్పేసుకుని మూత పెట్టుకున్నాం. మీడియంలో మగ్గితే నిదానంగా నీసి నీళ్ళన్నీ ఎగురు ఉడుకుద్ది కదండి. అప్పుడు మనకి ముక్క గట్టిగా ఉండదు. మనం వాటర్ పోసినాక ఉడికినా కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మూత పెట్టేసుకున్నాం. ఇది కొంచెం ఎగరాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకున్నామండి. సాల్ట్, పసుపు, కారం వేసేసుకున్నామండి. కారం వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకున్నాం. వాటర్ ఎలా ఉన్నాయనుకో మాకు దాన్ని మిక్సీ పెట్టాను కదా, దానిలో కొంచెం పేస్ట్ వేసాను. పోసుకున్నాం. తీసుకుని ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం. ఆనియన్ వేసాం కదా పేస్ట్లో, స్మెల్ వస్తుంది అనుకోమాకండి, ఎందుకంటే ఆనియన్ ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం దీంట్లో. అలా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. సరే, అంత వాటర్ సరిపోద్దండి, ఎందుకంటే 70% ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సగం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే మధ్యలో మనకి నీసువాసన అనేది రాదనమాట. ఆ ఫ్లేవర్ అవన్నీ పట్టి బాగుంటుంది అనమాట. తిప్పేసుకుని కొంచెం మూత పెట్టుకుని ఇంకా ఉడకనిచ్చి లాస్ట్లో
అయిపోతుంది అనగా ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కూర ఎగిరిపోయిందండి, కొత్తిమీర వేసేసాను. కొంచెం అటు ఇటు తిప్పేసుకుంటాము. కొంతమంది ఏంటంటే లాస్ట్లో గార్నిష్ కోసం వేస్తారు, కానీ అంత ఇది ఉండదు. కర్రీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. చూసారా గ్రేవీగా ఎలా కనబడుతుందో. కలర్గా కూడా, కలర్ చూసారా ఎంత మంచిగా కనబడుతుందో కలర్. ఇలా ఒకసారి ట్రై చేసింది బాగుంటుంది కొంచెం, ఎంత మంచి కలర్ కనబడుతుందో. దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయింది. ఒకసారి తిప్పి వేసుకున్నాం కదా, ఇంకా పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలో మార్చేసుకుంటే అయిపోతుంది. నేను వేరే గిన్నెలోకి మార్చేస్తాను. కట్టేసాను పొయ్యి. బౌల్లో తీసేసుకుని, ఎందుకంటే అలా కళాయిలో ఉంచుకోలేం కదా, గిన్నె వేసేసుకుంటే బాగుంటుంది. రంగు చూసారు ఎలా ఉందో. బ్యాచులర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే పాపం వాళ్ళ దగ్గర పొడులు అవి ఇవి ఉండవు కదా, అన్నీ ఒకేసారి వేసేసుకుని చక్కగా వండేసుకుంటే సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ట్రై చేసిన తర్వాతే అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎవరో ఒక్కళ్ళు చెడ్డగా పెడుతున్నారు, కానీ కామెంట్లు కూడా చాలా మంచిగా పెడుతున్నారు అందరూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.